పచ్చిమిర్చితో ఎప్పుడైనా కూర ప్రిపేర్ చేసుకున్నారా? అన్నంలో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను బజ్జీల కోసం పచ్చిమిర్చిని తెచ్చుకుంటాం కదా, అవి కొన్ని ఉంచుకొని మరీ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటాను. వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి. కాకపోతే ఈ మిర్చి ఒక మోస్తారు కారం ఉండాలి. ఎక్కువ కారం ఉంటే గనక ఈ కూర కారం ఎక్కువైపోతుంది. దీనికోసం మిర్చిని సన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపు దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని మొత్తం వేసేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేపేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని పచ్చిమిర్చి మగ్గేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే పచ్చిమిర్చి చక్కగా వేగిపోయి ఉందండి. ఇప్పుడు ఒక అరకప్పు శనగపిండిని తీసుకొని పైన ఇలా వేసేసుకొని కలపకుండానే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉంచితే శనగపిండి చక్కగా లైట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఆ తర్వాత మూత తీసి ఉండలన్నీ పోయే విధంగా శనగపిండి వేగే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు వేపుకోండి. ఇందులోకి కారము పచ్చిమిర్చిని బట్టి ఉంటుందండి. పచ్చిమిర్చి అసలు కారం లేకపోతే కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటే కనుక అసలు కారం అవసరం లేదు. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు వేపేసుకుంటే ఎంతో చక్కగా పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కూరను పెట్టుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో. మా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి.